చదువుకోవటం లేదని మందలించిన తల్లిపైనే ఫిర్యాదు చేసేందుకు ఓ చిన్నారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన సత్యనారాయణపురం గులాబీ తోట ప్రాంతంలో జరిగింది. స్థానికంగా ఉంటున్న మహిళ భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటూ పెద్ద కుమారుడితో కలిసి ఓ దుకాణంలో పనిచేస్తోంది. వచ్చిన డబ్బులతో చిన్న కొడుకుని చదివిస్తోంది. అయితే చిన్న కొడుకు సరిగ్గా చదవటం లేదని మందలించడంతో ఇల్లు వదిలి విజయవాడలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఏసీపీ దుర్గారావుకు తల్లిపై ఫిర్యాదు చేయగా బాలుడి తల్లిని పిలిపించారు. విచారించిన తర్వాత వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీపీ బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి చదువు లేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు వివరించారు. చదువుకోవటం లేదని మందలించిన తల్లిపైనే ఫిర్యాదు చేసేందుకు ఓ చిన్నారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన సత్యనారాయణపురం గులాబీ తోట ప్రాంతంలో జరిగింది. స్థానికంగా ఉంటున్న మహిళ భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటూ పెద్ద కుమారుడితో కలిసి ఓ దుకాణంలో పనిచేస్తోంది. వచ్చిన డబ్బులతో చిన్న కొడుకుని చదివిస్తోంది. అయితే చిన్న కొడుకు సరిగ్గా చదవటం లేదని మందలించడంతో ఇల్లు వదిలి విజయవాడలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఏసీపీ దుర్గారావుకు తల్లిపై ఫిర్యాదు చేయగా బాలుడి తల్లిని పిలిపించారు. విచారించిన తర్వాత వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీపీ బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి చదువు లేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు వివరించారు.